వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి చావాన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఫౌండర్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శ్వేత మ్యామ్. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది అంటే ఇన్‌స్టాంట్ గ్లో కావాలని కోరుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మన ఇంట్లో దొరికే కాఫీ పొడి అండ్ కొబ్బరి నూనె. ఈ రెండిటితో ఇన్‌స్టాంట్ గ్లో ఈజీగా వస్తది. 10 మినిట్స్ అప్లై చేసుకుంటే చాలు అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం ఇన్‌స్టాంట్ గ్లో అంటే ఎవరైనా బయటకి రావాలంటే బాయ్ ఫ్రెండ్‌ని కలవాలన్నా, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళకి పోవాలన్నా ఇన్‌స్టాంట్‌గా కొంచెం బ్రైట్‌గా కనిపిస్తే వాళ్ళందరిలో బాగుంటామని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి చాలా చక్కటి రెమెడీ ఈరోజు చెప్తా అంటున్నారు. ఓకే. సో, అందులో వాడే ఆ 2 ఇంగ్రీడియెంట్స్ గురించి మన ప్రేక్షకులకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అసలుకు ఈ ఇన్‌స్టాంట్ గ్లో మనకు గ్లో తగ్గిపోవడానికి అంటే మంగు మచ్చలు గాని ఇట్లాంటివి రావడానికి కారణాలేంటో కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇప్పుడు మనకి స్కిన్ హైపోపిగ్మెంటేషన్ లేదా మెలాస్మాకి ఎందుకు ప్రోన్ అవుతదంటే, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ వల్ల. సో, ఓకే. ఎప్పుడైతే మన స్కిన్‌లో మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతదో, అప్పుడు స్కిన్‌లో మనకి అన్‌ఈవెన్ స్కిన్ టోన్ కనిపిస్తది, హైపోపిగ్మెంటేషన్ కనిపిస్తది, అలాగే మెలాస్మా కనిపిస్తది. సో, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మనకి ఈ కాఫీ పౌడర్ ఏదైతే ఉందో, ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఇందులో ఉన్న కెఫైన్ మెలనిన్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తుంది. ఓకే మ్యామ్. అలాగే మనకి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ని రేడియంట్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తది. సో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాఫీ పౌడర్‌ని ఒక టీ స్పూన్ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి మనకొచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. ఓకే. కోకోనట్ ఆయిల్‌లో మనకి కొల్లాజెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఈ కొల్లాజెన్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మన స్కిన్‌ని ఫర్మ్‌గా ఉండడానికి, అలాగే స్కిన్‌లో ఎలాస్టిసిటీ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ కూడా ఒక టీ స్పూన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే. తీసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని, ఓకే. కాఫీ పౌడర్ బాగా డిజాల్వ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని, సో, ఇందులో మనకి కాఫీ పౌడర్ అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యాయండి. ఈ మిక్స్ అయిన పేస్ట్‌ని లేదా మనం ఏం చేయాలంటే స్కిన్ మీద ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ అన్నది ఇది మన స్కిన్ మీద ఉంచుకొని, ఓకే. ఆ తర్వాత దీన్ని వైప్ ఆఫ్ చేసేసి ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఓకే. కొన్ని గంటలు లైక్ ఒక 6 అవర్స్ వరకు మనం సోపు, అలాగే పౌడర్స్, సన్ స్క్రీన్స్ లేదంటే మనకి ఏదైనా మాయిశ్చరైజర్స్ ఏమీ అప్లై చేయకపోతే ఎటువంటి ర్యాషెస్ కూడా రావు. అండ్ మన స్కిన్ అన్నది చాలా రేడియంట్‌గా ఉంటది. అండ్ ఇన్‌స్టంట్ గ్లోకి హెల్ప్ అవుతది. అండ్ అలాగే మన స్కిన్ కోకోనట్ ఆయిల్ వల్ల హైడ్రేటెడ్‌గా కూడా ఉంటది. అంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మేడం? ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఇది జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేడీస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నాయి అని అన్నప్పుడు మనకు ఒక 1 అవర్ ముందు లేదంటే 1 డే బిఫోర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మేడం పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గిస్తుందని విన్నాను. ఈ రెమెడీ తగ్గిస్తుందా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కెఫైన్ అనేది మనకి మెలనోసైట్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తది. ఎప్పుడైతే ఓకే. మన స్కిన్‌లో మెలనిన్ అనేది ప్రొడక్షన్ అవ్వడం తగ్గుతదో ఆటోమేటిక్‌గా మీ స్కిన్‌లో పిగ్మెంటేషన్ అనేది రెడ్యూస్ అవుతది. ఓకే మ్యామ్. మేడం అదే చాలామందికి ఈ పిగ్మెంటేషన్ గాని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతా ఉంటాయి మొఖం పైన. సో, ఆ మచ్చలకి చవన్స్ క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మనకి చవాన్స్ క్లినిక్‌లో వచ్చేటప్పటికి స్కిన్ పరంగా మనకి చాలా మటుకు లేజర్స్ ఉన్నాయి. అలాగే కెమికల్ పీల్స్ ఉన్నాయి, కార్బన్ పీల్స్ ఉన్నాయి. అండ్ ఓకే. ఆల్సో అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే మ్యామ్. మేడం మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవాలి అంటే ఎలా కలవాలి మేడం? ఓకే. సో, ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ మీదకి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు 5 బ్రాంచెస్‌లో మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరుందో ఆ బ్రాంచ్‌కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. లైక్ మనకి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, విశాఖపట్నం అండ్ తిరుపతిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్. మేడం అంటే ఈ ప్రాబ్లమ్ మనకు అంటే పింపుల్స్ గానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ పిగ్మెంటేషన్ గాని, ఈ ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి అంటే సన్‌కి మనం ఎక్స్‌పోజ్ అవ్వడం గానివ్వండి, అదే మన డైట్ కూడా ఒక రకంగా ఈ ప్రాబ్లమ్ అంటే మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? డైట్ అన్నది మనకి ఎక్కువగా వైటమిన్ సి డైట్ తీసుకోవడం వల్ల స్కిన్ అన్నది నరిష్డ్‌గా ఉంటదండి. ఓకే. అండ్ అలాగే కొంచెం ఈ ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ సెక్రీషన్ చేసే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతది. అంటే మన హైదరాబాద్ వచ్చేసి మాక్సిమం అంటే బిర్యానీలు ఇవే తింటా ఉంటారు కదా! హ్మ్. కంపల్సరీ ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమే అనుకుంటాను. అవునండి. అవును. ఓకే మేడం. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో మీ బ్రాంచ్ ఉంది హైదరాబాద్ దగ్గరలో అని చెప్పేసి విన్నాను. సో, ఎలా రావాలి? మీ హైదరాబాద్ పంజగుట్ట మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఉంటదండి. మీరు యాక్చువల్‌గా అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తే వాళ్ళు మీకు లొకేషన్ అది షేర్ లొకేషన్ చేస్తారు. కూడా సెట్ చేస్తారు. యెస్ ఓకే. సార్. అండ్ ఖచ్చితంగా మీకు టైమింగ్స్ కూడా అప్డేట్ చేస్తారు. నిజంగా మేడం. ఈరోజు మన ప్రేక్షకులకి అంటే ఫేస్ అంటే ఇన్‌స్టాంట్ గ్లో రావడానికి చాలా చక్కటి రెమెడీ చెప్పారు. అది కూడా మన ఇంట్లో దొరికే ఈ 2 ఐటెమ్స్. యెస్ ప్రతి సార్. ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కంపల్సరీ ట్రై చేస్తారు. వాళ్ళు ఇన్‌స్టాంట్ గ్లో పొంది హ్యాపీగా
బయటికి వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం కంపల్సరీ కన్సల్ట్ అవుతారని చెప్పి Sure. ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.